హస్తకళలు, చేనేత కళాకారులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి సవిత అన్నారు. విజయవాడ మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేపాక్షి గాంధీ శిల్ప బజార్ను మంత్రి ప్రారంభించారు. స్టాల్స్ను సందర్శించి ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్లో హస్తకళ, చేనేత వస్తువుల ప్రదర్శనతో పాటు అమ్మకాలు చేయనున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 80 మంది కళాకారులు ఎగ్జిబిషన్లో తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. స్వయం ఉపాధి పొందే వారికి చేయూత ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. ప్రజలు కూడా హస్త కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. స్వయం ఉపాధి కింద ఆధారపడే వారందరికీ చేయూతగా ఉండాలనేదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సేల్స్ బాగా ఈ 5 నెలల్లో బాగా సేల్స్ పెరిగాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ట్రెండ్కి తగ్గట్టుగా ఏ విధంగా అయితే వాళ్ళు తయారు చేయగలరు, దానికి తగ్గట్టు ట్రైనింగ్ కూడా ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఉత్పత్తి తయారు చేసిన మార్కెటింగ్ కూడా మేము లేపాక్షి ద్వారా కూడా మార్కెటింగ్ కూడా చేస్తున్నామన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ మరికొన్ని లేపాక్షి షోరూమ్స్ కూడా దగ్గరలోనే ఓపెన్ చేస్తున్నాం. విదేశీ ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది మన కళలను గౌరవించి మాకు కావాలా అని చెప్పి ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకుంటున్నారు. విదేశాల్లో కూడా షోరూమ్ ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ హస్తకళలను, కళాకారులు తయారు చేసిన వస్తువులను, అదే విధంగా హ్యాండీక్రాఫ్ట్స్ వస్త్రాలు అందరూ ధరించవలసిందిగా, అందరూ వాడుకోవాల్సిందిగా, వాళ్ళందరికీ మనం అండగా ఉండవలసిన బాధ్యత మనందరికీ ఉందని కూడా తెలియజేస్తాం.